కనబడుతున్నాడయ్యా రాముడు. సీత ఒకవైపు, లక్ష్మణస్వామి వినయంగా ఉంగుని కొంచెం పక్కన ఉన్నట్ట. ఈ రూపం ఎలా కనబడుతుందంటే కృతాభిషేక సరరాజ రామ సీతా ద్వితీయ సహలక్ష్మణ కృతాభిషేకో గిరిరాజపుత్ర్యా రుద్రస్స నంది భగవానివేశ. ఇది వాల్మీకి రచించాడండి, అందుకు చెప్తున్నా. ఇక్కడ ఇంకెక్కడితో చెప్తే నేను కల్పించానంటారేమో. వాల్మీకి చెప్పాడు ఇక్కడ. ఏమనంటే కృత అభిషేక అంటే శుభ్రంగా స్నానం చేసి వచ్చిన రామచంద్రమూర్తి, సీతాద్వితీయ సీతమ్మతో ఉన్నాడు, పక్కన లక్ష్మణస్వామి ఉన్నాడు. ఇది ఎలా ఉన్నదంటే అభిషేకం చేసుకున్న గంగాధరుడైన శివుడు పార్వతీదేవితో ఉండగా పక్కన నందీశ్వరుడు ఉన్నట్టుగా లక్ష్మణస్వామి ఉన్నాడు అన్నారు. అంటే రాముల్లో శివుణ్ణి చూడడం అనే విషయం రామాయణంలో అనేక చోట్ల కనబడుతుంది. అందుకే రాముడు ఏది కాదో చెప్పండి. బ్రహ్మ కాడా? బ్రహ్మ అవునని తర్వాత చూపిస్తారు. విష్ణువు కాడా? అవును. శివుడు కాడా? అవును. ఏది కాడు? సర్వదేవతాత్మకుడు రాముడు. ఇది తెలుసుకోవాలి. అది తెలిస్తే శివుడవో మాధవుడవో కమలభవుడవో సర్వదేవతాత్మకమైన నారాయణ బ్రహ్మమే రామచంద్రమూర్తి. ఇది తెలుసుకోవాల్సినది. ఈ విధంగా రాముడు అక్కడ ఉన్న సమయంలో అసలు ఇంకా పంచవటి నిర్మాణం చేద్దాం అనుకునే లోపల ఒక ఆయన వచ్చేట. రామా, నిన్ను చూస్తే చాలా ఆనందం ఉందయ్యా. ఎందుకంటే మీ నాన్నగారు నాకు చాలా ప్రాచీన కాలపు మిత్రుడు. నువ్వు ఇక్కడికి రాగానే మీ నాన్నని చేసినట్టుంది. నీకు తెలిసే లేదో, నువ్వు పుత్రకామిష్టి నీ కోసం చేసేటప్పుడు నేను కూడా వచ్చా. అప్పుడు నువ్వు పుట్టలేదు కానీ తెలియదు. నీ నాన్నకి నేను చాలా కావలసిన వాణ్ణి సుమా. సోహం రామ సహాయస్తే భవిష్యామి యదీచ్ఛసి. నేను నీకు సహాయపడతాను. రాముడు అంతటి వాడిని పట్టుకుని నీకు సహాయపడతాను అంటాడా? వాళ్ళకు అవసరమా లేదా అని కాదు, మన యొక్క ఆ ప్రేమను ప్రకటించాలి. ఎందుకంటే ఇదం దుర్గం ఈ కాంతారం మృగ రాక్షస సేవితం. ఇది భయంకరమైన దుర్గమమైన అరణ్యం. దీనిలో మృగాలు ఉంటాయి, మాయావులైన రాక్షసులు ఉంటారు. ఎప్పుడైనా నువ్వు లక్ష్మణుడితో సహా బయటికి వెళితే చూడండి ఎలా పలికిస్తుందో ఒక్కొక్క లోపల. వాణి నువ్వు లక్ష్మణుడితో సహా బయటికి వెళితే సీతమ్మ ఒక్కరితో ఉండే పరిస్థితి వస్తే నేను రక్షిస్తాను. సీతాంచ తాత రక్షిష్యే త్వయాతేశ లక్ష్మణే. అతడే జటాయువు. జటాయువు ఆ మాట అన్నాడండి, నేను రక్షిస్తాను ముందే కమిటీ. మహానుభావుడు చూడండి ఇక్కడ వెంటనే ప్రేమగా నిమిరెట్ట శరీరాన్ని రామచంద్రమూర్తి ప్రేమగా చూసి తండ్రిని చూసినంత ఆనందించేటాడు. మరి తండ్రి మిత్రుడు కనబడితే ఎలా ఉంటుందండి? వాళ్ళ నాన్నను గుర్తు చేయగానే వెళ్ళిపోయిన నాన్న గుర్తొస్తే ఆ మనసు కరిగిపోదు రామమూర్తికి. అంత ఆనందంగా ఆయన ఆ ప్రేమని స్వీకరించాడు. పంచవటిలో ఉంటున్నారు ఆనందంగా. అలా ఉంటూ ఉంటే ఆ చెప్పినట్టే మృగరాక్షస సైవితం. అది ఒక మాయా రాక్షసి. ఆమె రాముడిని చూసిందిట. ఎంత అందంగా ఉన్నాడో అనుకుందిట. ఈయన దొరికితే ఎంత బాగుంటుందో అనుకుంది. కానీ కొంచెం అవతల వాళ్ళని కోరుకునే ముందు యువతల వాళ్ళు ఎలా ఉన్నారో చూసుకోవద్దు. ఆశ ఉంటే సరిపోతుందండి, అర్హత ఉండొద్దు. అందుకు ఆవిడ ఒక్కసారి ఆయన్ని ఈవిడ్ని కంపేర్ చేసుకుంటుందిట. రామచంద్రమూర్తిని తన స్వరూపాన్ని చూసుకుంటుంది. ఏమీ నన్ను పక్కన నిలబడ్డానికి కూడా యోగ్యత లేదు ఈ శరీరంలో. ఏం చేస్తాం కానీ కోరిక ఆగట్లేదు. ఇప్పుడు ఆయన ఆవిడ ఇద్దరికి రెండేసి పదాలు వేస్తూ అద్భుతమైన రచన చేస్తున్నారు. వాల్మీకి చూద్దాం. సుముఖం దుర్ముఖి. ఆయన సుముఖుడు, ఈవిడ దుర్ముఖి. ఎవరు చూసినా హాహా అనిపించే వదనం అంది. ఈ మొహం ఆవిడది. ఏం చేస్తాం? సుముఖం దుర్ముఖి రామం వృత్తమధ్యం మహోదరి. రాముట్ట వృత్తమధ్యముట్ట అంటే పిడికిలతో ఇలా పట్టుకుంటే ఆ సన్నటి దీంట్లో ఈవిడిపోతుంది నడుము, అంత సన్నని నడుము. ఆవిడ మహోదరి. వాళ్ళు ఆయన వడ్డానం చేయడానికి ఎంత యాత్ర పడాలో. మహోదరి మొత్తానికి. అంతేకాదు విశాలాక్షరం, విశాలమైన నేత్రమట. వీడిది విరూపాక్షి, వికృతమైనటువంటి కళ్ళు. సుకేశం, అందమైన జుట్టు, ఎంత మర్రిపాలు రాసుకుని జడ కట్టించుకుని అందంగా ఉన్నాయండి. ఇప్పుడు తామ్ర మూర్ధజ, రాగి రంగు జుట్టు పైకి లేచింది. పైకి కూడా అది జుట్టు పైకి లేచిన వాళ్ళందరూ రాక్షస జాతికి చెందుతారండి, దేవజాతి కాదు. పైకి లేచి జుట్టు అలా వేసుకు తిరగడం ఇప్పుడు కొత్త కొత్త వస్తున్నాయి. అసలు చక్కటి జుట్టును కూడా వెళ్ళి మరి పైకి లేచినట్టు చేయించుకు తిరుగుతుంటాను. ఏం బాధో. అది వీళ్ళ లక్షణం అంట. తామ్ర మూర్ధజ. వాళ్ళకైతే పుట్టుకతో వచ్చింది, మార్చుకోలేక వస్తున్నారు వాళ్ళు. మనం మార్చుకుని సరే తర్వాత ఇష్టం. వాళ్ళ బాధ. తామ్ర మూర్ధజ ప్రీతి రూపం విరూపాస. ప్రీతి రూపంట, ఎవరు చూసినా ప్రీతి కలుగుతుంది. ఇప్పుడు విరూపా, వికటమైన రూపం. పైగా ఆయన సుస్వరం. వారు మాట్లాడుతుంటే ఎంత మధురంగా ఉందో. ఈవిడ మాట్లాడితే భైరవస్వర. అది భయంకరంట, భయంకరమైన రామము. నువ్వు సుస్వరం భైరవస్వర. తరుణం, ఆయన మంచి యవనంలో ఉన్నట్టు. ఈవిడ దారుణ వృద్ధ.
ఎప్పుడు పుట్టిందో పరమోసల్ది. దారుణ వృద్ధ, రాక్షసి కనుక శరీరంలో పట్టుతుంది కానీ వృద్ధ, దారుణ వృద్ధ, మామూలు వృద్ధత్వం కాదు, దారుణ వృద్ధ. పైగా దక్షిణం, సర్వసమర్థుడు ఆయన. ఇప్పుడు వామభాషిణి అంటే అన్ని వెటకారపు మాటలుదా. ఇది న్యాయవృత్తం, ఆయన వృత్తము, వృత్తం అంటే ప్రవర్తన, నడవడిక. ఆయన నడత న్యాయవృత్తం, న్యాయసమ్మతమైన నడత రామచంద్రమూర్తి. ఈవిడితో సుదుర్వృత్త, పుట్టి బుద్ధుడిగిన దగ్గర నుంచి పొరపాటును కూడా న్యాయం లేదుటండి, అంత దుర్వృత్త. సుదుర్వృత్త అదొకటి, అంటే బాగా దుర్వృత్త అని అర్థం ఇక్కడ, బాగా దుర్వృత్త. అంతేకాదు ప్రియదర్శన ఆయన, ఇది కూడా అప్రియదర్శన. ఇంత విషయములు. అలాంటి రాముణ్ణి తన శరీర స్థితి కూడా లెక్కించకుండా కోరుకున్నదిట. ఎందుకంటే శరీరజ సమావిష్ట, మన్మథ వికారం చేత తన యొక్క స్థితిని కూడా మరచి, ఉచితానుచితాలు మరచి కామించింది. కానీ ఒక్కడు మాత్రం ఆలోచించిందండి, ఆయన కుటీరంలోకి వెళ్ళేటప్పుడు మాత్రం ఈ వేషంతో వెళ్తే బాగోదని. సంతోషమే, భగవంతుడి దగ్గరికి వెళ్ళి మరికట్టుకోవాలి కదా. ఈవిడ చక్కగా అసలు కామరూపిణి రాక్షసి కనుక కాసేపు వేషం మార్చుకుందిట. మామూలుగా ఒక మానవ కాంతలాగా చక్కగా తయారీ తిన్నగా వెళ్ళిందిట. ఇక్కడ ఒక అద్భుతమైన దర్శనం చేస్తున్నారు విశ్వనాథ్ వారు, మనము చూద్దాం. రామచంద్రమూర్తి కుటీరంలో సీతమ్మతో కబుర్లు ఆడుతున్నాడు. వెళ్ళి గుమ్మం మీద నిలబడింది రెండు చేతులు చాచి. రాముడు చూశాడు. ఆయన పరిశీలన సామాన్యమా, ఎన్ని వేషాలు వేసి వచ్చినా పట్టేస్తాడు మహానుభావుడు. అందుకే ఆయన నిశిత దృష్టి, సామాన్యుడు కాడు ఆయన, బుద్ధిశాలి. సాధారణంగా ఇక్కడికి వస్తే ఈ సమయంలో ఎవరు రావాలి? మునికాంతులు ఎవరైనా రావాలి. అప్పుడు మునికాంతులకి సీతమ్మకి చాలా అనుబంధం ఏర్పడిపోయింది. ఆ మునికాంతులు ఇళ్ళకి ఈవిడ వెళ్తుంటుంది, వాళ్ళు ఇక్కడికి వస్తుంటారు, మంచి చర్చలు చేస్తూ ఉంటారు. ఇది తెలుసుకోవాల్సింది. ఒకవేళ మునికాంతగానే వచ్చిందా, ఈవిడలో మునికాంత లక్షణం లేదుట. చెప్తున్నాడు ఇది మునికాంత కాదు, ఇది మునికాంత కాదు. ఎందుకు మునికాంత కాదంటే, మునులెవ్వరి కాంతలు ఎంత వేసపున్ పదను తెరంగెరుంగరు. మునికాంతలు ఎవరు ఎంత చక్కగా అలంకారం చేసుకురారు. ఏదో స్నానం చేసి పసుపు రాసుకుని బొట్టు పెట్టుకుని ఆ మాత్రం వస్తారు కానీ ఇంత చక్కగా అప్పుడే పేర్లర్ నుంచి వచ్చినంతగా అలంకారం చేసుకుని రారు. కానీ అంత వేషం జాగ్రత్తగా అలంకరించుకొచ్చింది కనుక మునికాంత కాదు. ఇంత వేషపున్ పదను తెరంగెరుంగరు. ఇది స్వర్గపురి సరసీజ నేత్ర కాదు, ఇది దేవకాంత అంతకంటే కాదు. ఎందుకంటే ఇవి నిలబడింది ఎక్కడ? దివిష దంగనల్ సిరికి తోడగు మండిగ మందు నిల్వరు. పూర్తి తెలుగు పదాలు, అందుకే ఒక్కడికి అర్థం కాదు, బాగలేదు. సిరికి తోడగు మండిగ మందు నిల్వరు. ఈ మాట గొప్పగా చెప్పాడు చూడండి. ఇక్కడ దేవకాంత కాదు, దేవకాంతలు లక్ష్మికి నివాసమైన గుమ్మం మీద నిలబడరు. ఇందులో ఉన్న రహస్యం తెలుసుకోవాలి ఇక్కడ. అని మహాత్ములు కవిత్వంతో ఉపదేశాలు ఇస్తారండి. అందుకే మహాత్ముల రచనని కవితా దృష్టితో చూడకూడదు, ధర్మదృష్టి, ఉపాసనా దృష్టి, తాత్విక దృష్టితో పరిశీలించాలి. ఇక్కడ ఆ దృష్టి లేకపోతే లేదని బాధపడాలి. ఏం చేస్తాం? ఎంత బాగా చెప్పారు ఇక్కడ. దేవకాంత కాదుట, ఎందుకంటే గుమ్మం మీద నిలబడిందిట. గుమ్మానికి ప్రత్యేకత లక్ష్మీదేవి ఉంటుందండి. ఇంట్లో గుమ్మంలో వివిధ ప్రాంతాల్లో దేవతలు ఉంటారు. గుమ్మంలో ఉండే ద్వారలక్ష్మి, లక్ష్మీ దేవత ఆవిడ. ఇది తెలుసుకోవాలి. అందుకే భారతీయ గృహాలు గుమ్మానికి పసుపు రాసి కుంకుమ పెడతారు. అందుకే ఎప్పుడే పెయింటింగ్ రాసేసామన్నాను ఒక ఆవిడ. ఏమండి, పసుపు పెయింటింగు, మనం పసుపు బదులు పెయింటింగ్ చేసుకుంటున్నాము కూరల్లో వాటిలో. ఎందుకంటే అది మన అందం కోసం కాదండి. ఆ పసుపు కుంకుమ మొదలైన మంగళ ద్రవ్యములు చూసి పసుపు కుంకాలనే మంగళములందు ఉండే మహాలక్ష్మి సంతోషిస్తుంది. ద్వారం దగ్గర ఉన్న లక్ష్మి, గృహలక్ష్మి, ఈ రెండింటినీ నిరంతరం ఆరాధించాలి. ఇది తెలుసుకోవాలి. అందుకే భారతీయ గృహాలకి గుమ్మం అనేది అంత ప్రధానం. ఆ గుమ్మానికి పసుపు కుంకాలే పెట్టాలి. కనీసం రేపు శుక్రవారం అనగా ఈ గురువారం సాయంత్రమైనా పసుపు కుంకాలు మంగళ తోరణాలు పెట్టుకోవడం ఒక్కటి అలవాటు చేసుకుంటే, ఆ ఇంట అంటూ ముట్టు మైలా మొదలైన సదాచారం పాటిస్తే ఆ ఇంట్లో మహాలక్ష్మి ఉంటుంది. అందులో దేవతలు ఉంటారు. మరి నాకు కనబడలేదండి అంటే, మనకు మల్లాడి మొహాలే కనబడతాయని గతంలో చెప్పుకున్నాం. మనకు దేవతలు ఎందుకు కనబడతారు? కనబడితే దేవత ఎలా అవుతుంది? దేవతలకి దేవత కనబడుతుంది కనుక దేవతలకు అక్కడ లక్ష్మీదేవి కనబడుతుంది. కనబడుతుంటే కాళ్ళు వేయగలరా? మనకంటే తెలియక కాళ్ళు వేస్తే పెద్దవాళ్ళు చెప్తారు, కాళ్ళు తీస్తాం. ఎందుకంటే మనకు కనబడదు, వాళ్ళకి కనబడదు. శాస్త్రం చెప్పిందని వాళ్ళు చెప్పారు అంతే. ఋషులకు అలా కాదు, దేవతలకు అలా కాదు, కనబడుతుంది. అదే దేవకాంతలు గుమ్మం మీద నిలబడరు అన్నాడు. ఇది మనుష్యకాంత కూడా కాదన్నట్ట. ఎలా పోల్చుకున్నాడు చూడండి. ఎలా నిలబడిందంటే ఆ నిలిచిన తీరు బట్టి పోల్చట్ట. చెయ్యిలా చాచి అలా నిలబడింది రండి. ఆ నిలుచున్న తీరు చూస్తుంటే ఈ మనుష్యకాంత యగునట్టుల లేదు. ఎందువల్లంటే త్రపా విహీనతన్,
సిగ్గు అనేది ఏ కోశానా కనిపించట్లేదు కనుక ఈ మనుష్యకాంత కాదు అన్నాడు ఇక్కడ. అంటే పూర్వ కాలాల్లో మనుష్యకాంతలకు సిగ్గుండేదిట కనుక సిగ్గు లేకపోతే అది మనుష్యకాంత కాదు. సిగ్గు అనేది మానవ జన్మకి సహజం. అది ఇప్పుడు సిగ్గు చెప్తే ఫెమినిస్టులు ఊరుకోరు, మహాకోపం వాళ్ళకి. ఏం చేస్తాం, త్రపావిహీనతన్, సిగ్గు అనేది కనిపించట్లేదు. ఇది మొత్తం మీద ఎవరు పోల్చేశాడు, ఈ మునికాంత కాదు, దేవకాంత కాదు, మనుష్యకాంత కాదు, మిగిలిన బ్యాలెన్స్ ఎవరు అంతే. కానీ బయటపడలేదు, వాడు ముసుగుసుకొని నవ్వుకుంటున్నాడు. అడిగేం బాధ. ఈ లోపల ఆమె వచ్చిందిట, వచ్చి ఆ నందాన్ని పొగిడింది. ఆహా చాలా బాగున్నావు, నీకు నేను తగిన దాన్ని స్వీకరించు అంటే రాముడు పరిహాసం ఇక్కడ అంటాట, చూసావు పక్కన వీడుంది ఏనంటావు అన్నట్ట. వెంటనే చూసింది మహాకోపంగా. పైగా లక్ష్మణుడికి పక్కన ఎవరు లేరన్నట్ట. ఆయన దగ్గరికి వెళ్ళింది, ఆయన తిప్పాడు. ఆఖరికి చూసి చూసి ఈవిడ పక్కన ఉండడం వల్లే కదా నీకు అభ్యంతరం, మింగేస్తాను ఒక్కసారి భయంకరమైన రూపం వచ్చింది. అంతవరకు ఏదో ఆటాడి పంపించేద్దామనుకున్న రాముడు, పరిహాసాలు పలికి పంపించేద్దామనుకున్న రామచంద్రమూర్తి సీతమ్మ మీదకి ఎప్పుడు వచ్చిందో తట్టుకోలేకపోయాడండి. ఇది పట్టుకోలేదు, శూర్పణఖ పట్టేసింది. రాముడితో మీరు ఎన్ని ఆటలాడండి పెద్ద పట్టించుకోడు, కానీ సీతమ్మని ఎవరైనా ఏదైనా బాధ పెడితే మాత్రం రాముడు సహించడు. సీతమ్మకు అపరాధం చేస్తే అప్పుడు రాముడికి వస్తుంది కోపం. అందుకు రాముడికి కోపం రావాలంటే ఏం చేయాలి, అపరాధం చేస్తే అప్పుడు రాముడికి కోపం వస్తే అప్పుడు ఆయన బాణం వేస్తే అప్పుడు నేను పోతే తరిస్తాను అని అనుకున్నాడు. ఇది రహస్యం పట్టుకోగలగాలంటే. మొత్తం సీతమ్మ మీదకి వస్తే రాముడికి కోపం వచ్చిందండి. రాముడికి కోపం వస్తే మనం తట్టుకోలేము. రాముడికి కోపం కాదు, దయ ఉండాలి. రాముడికి దయ కావాలంటే మన సీతారామ నమస్కారం చేసుకోవాలి. శూర్పణఖ మీదకి రాగానే ఇంకా ఆటలు చాలు కానీ లక్ష్మణ ఈ పని చూడన్నట్ట. వెంటనే స్త్రీ దోషం చేస్తే సంహరించకూడదు గనక మరి తాటక్కి శూర్పణఖ కేసు వేరు. అందుకే ఇక్కడ కేవలం విరూపం చేసి వదిలేడు. అంటే ముక్కు చెవులు గొరిగి వాటిని తరిగి విరూపం చేశాడు, విరూపంగా మార్చివేశాడు. ఎప్పుడైతే ఇలా చేశాడు కుయ్యోమరువును ఏడ్చిందిట. అది జనస్థానం అని దండకారణ్యంలో ఉన్నది. అది శూర్పణఖ మాన్యాలంటే అవండి అక్కడ. ఎందుకంటే పొరపాటున యుద్ధంలో శూర్పణఖ భర్తను చంపేశాడు రావణాసురుడు. అదే పొరపాటు జరిగిపోయిందని దానికి బాధపడి పరిహారంగా బోలుడంతమంది సైన్యంతో ఆ జనస్థానం అంతా ఇచ్చేసేట. ఆమెకి ఇచ్చేయాలంటే ఎవరి దగ్గర కొనాలా ఏమిట, కబ్జావే. గుర్తుపెట్టుకుని రాక్షసుల బుద్ధులే అవి. మొత్తం రాక్షసులందరూ వెళ్ళి ఆక్రమించేశారండి అరణ్యంలో. మొత్తం ఆటవిక సంపదను కొల్లగొడుతున్నారు. అంతేకాదు వాళ్ళ పుత్రులు కలిసి ముందు మీద పడి వాళ్ళని చీల్చి చండాడి నాశనం చేసింది. ఇది వాళ్ళ పని. ఎప్పుడైతే ఈ పని జరిగిందో వెంటనే ఆవిడ వచ్చి ఏడ్చింది. ఎప్పుడు వెంటనే కరదూషణాదులు బయలుదేరారు. ఇక్కడ మనం రాముల్లో ఒక అద్భుతమైన కోణాన్ని చూడబోతున్నాం. ఎక్కడికక్కడ రామావతారం దివ్య రూపంతో మనకు దర్శనమిస్తున్నది. పైగా ఆ వెళ్ళి తిన్నగా కరదూషణలు చెప్పగానే కరదూషణులు వాళ్ళతో పాటు సైన్యములు కలిగితే 14,000 మంది అండి, సామాన్యం కాదు. వాళ్ళకి త్రిశిరుడు అని ఒక సేనాధ్యక్షుడు ఉన్నాడు. వీళ్ళందరూ కలిసి కట్టకట్టుకు బయలుదేరట. 14,000 మంది రాక్షసులు వస్తున్నారు. రామచంద్రమూర్తి చూశాడు, లక్ష్మణుడితో చెప్తున్నాడు, ఇదిగో లక్ష్మణ, అంతమంది రాక్షసులు వస్తున్నారు, వాళ్ళ పని నేను చూస్తాను. సీతమ్మ భయపడుతుందేమో, అక్కడ గుహలో పెట్టి నువ్వు కాపలాగా ఉంది, అక్కడ వీళ్ళ పని నేను చూస్తాను అన్నాడండి. అంత సందట్లో కూడా సీతమ్మ భయపడకూడదు. ఏమిటో ఆలోచన చూడండి, ఆ ప్రేమ. సీతమ్మ అక్కడ ఉన్నది, లక్ష్మణస్వామి అక్కడ ఉన్నాడు, రాముడు వాడికి ఎదురుగా ఉన్నట్టు. వచ్చారు రాక్షసులు, ఒక్కడు 14,000. ఇక్కడ చూద్దాం రామచంద్రమూర్తి యొక్క ప్రతాపం. వెంటనే ధనస్సు సంధించాడండి, బాణం ఎక్కుపెట్టాడు. ఏమిటి ఆ సౌందర్యం! పెట్టింది ఒక్క బాణం, 14,000 మందికి మళ్ళీ బాణం వెనక్కి తీసి మరొక బాణం తీసి సందర్భం కనబడట్లేదుట. మళ్ళీ ఒక బాణం వేసి మరొక బాణం చేయడం కదట, అందులోంచే బాణాలు వస్తున్నాయట. దీన్ని బట్టి వస్తున్నవాడు వాడి వేగాన్ని అంచనా వేస్తూ ఇక్కడి నుంచి ప్రయోగింపబడుతున్న బాణములు అవలీలగా అతి కొద్ది ముహూర్తాల్లోనే అక్కడున్న 14,000 మంది రాక్షసుల్ని సంహరించింది. ఇది రామచంద్రమూర్తి యొక్క ప్రతాపం. ఆ ధనుస్సు పట్టుకుంటే ఇప్పుడు చెప్పండి, ఆయనకి ధనుస్సు మిష అందరిలాగేనా? అందుకే రాముడిని కోదండ రాముడు అంటారు, ఇంకెవ్వరిని అనరు. ధనుస్సు వాడే వాళ్ళందరినీ కోదండ రాముడు అంటారా? మరి అర్జునుడికి కూడా కోదండ అర్జునుడు అనాలి, పొరపాటును కూడా అనలేదు. రాముడే కోదండ రాముడు. అంటే కోదండం అంటే క్రీడాదండం అని అర్థం, ఆడుకునే ఒక ఆట వస్తువు ఆయనకి. మనోరూపేక్షు కోదండ ధ్వని చాలు, ఆలోచించే వాళ్ళు ఆలోచించండి. ఆ కోదండం పట్టుకున్నాడు, ఆట వస్తువు ఆయనకి. అంటే ఆట వస్తువు అంటే ఏదో ఆడుకోవడానికి, ఆయనకి నిజం కోదండ అవసరం లేదు, సంకల్పంతోనే చేయగలడు ఆ మహానుభావుడు. పట్టుకున్నట్ట. పైగా ఎవరైనా ధనుస్సు పట్టుకున్నప్పుడు మధ్యలో పట్టుకుని ప్రయోగిస్తారట. కానీ రామచంద్రమూర్తికి ధనుస్సులో ఏదైనా లస్తకమేటండి. లస్తకం అంటే గ్రిప్, ఎక్కడైనా పట్టుకుంటే ప్రయోగిస్తారట. ఆ ధను ప్రయోగ కౌశల్యం ఇంకెవరి దగ్గర లేదు.